తీసి చదివి అప్పుడు లాస్ట్ ప్రార్థన చేశారు. ఏమొస్తుంది చూడండి, కొద్దిగా చిన్న బిట్ చదువు చాలు. ఏమొచ్చింది? ఇంకా మస్తు కీర్తన కరెక్ట్గానే తీసావు. గ్రంథం 30 అధ్యాయం. యెహోవా వాక్కు ఇదే, లోబడిన పిల్లలు శ్రమ పాపం కూర్చుకున్నట్టుగాను వారు నన్ను అడుగుగా ఆలోచన చేయదు. నా ఆత్మ నియమించుకొని సద్దింప చేసుకుంది. వారు నా నోటి మాట విచారణ చేయక పరోబలం చేత తమ్ము బలపరుచుకునుట ఈగోకుని శరణపు ప్రయాణము చేయుతుంది. పరోపకలుగు బలము నీ అవమానము నీ ఈగోకు వీడిని సిగ్గుపడు. యోకోకు వారి అధిపతులు సోమీలు కనబడును, వారి రాయబారులు ప్రవేశించింది. తింటారు. ఒక నిమిషం సైలెంట్గా ఉండండి. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి యేసయ్య, నీకే ఘనత మహిమ. ప్రభువా, నా సహోదరుడు నాయన ప్రభువా జ్ఞాపకార్థం కూడిక చేస్తున్నాం కాబట్టి నాయన, నీ ప్రార్థన బట్టి నాయన ప్రభువా పరలోక రాజ్యంలో వారసులుగా నాయన ప్రభువా నా కుటుంబాలను నాయన ప్రభువా నీ బిడ్డలు కాబట్టి యేసయ్య నాయన, నువ్వు పరలోక రాజ్యం నుంచి నాయన ప్రభువా భూమిపైకి వచ్చేసరికి నాయన ప్రభు ప్రతి ఒక్క ఆత్మను నాయన నా చేతికి అప్పచెప్పమని చెప్పి ఉన్నావు తండ్రి. నాయన, నా సహోదరుడు ఆత్మని నీ చేతిలోకి తీసుకొని నాయన ప్రభువా అతని మనశ్శాంతిని దయచేసి, నా కుటుంబాల పట్ల నాయన ప్రభువా మనశ్శాంతిని దయచేసి, ఏ శోధన నాయన ప్రభువా ఎటువంటిది వచ్చినా అటాచ్మెంట్ చేసేస్తండ్రి నాయన ఆశీర్వదించమని నాయన, పరలోక రాజ్యంలో వారసులుగా నాయన నా బిడ్డలపైన నా కుటుంబాలపైన నాయన మీ కాపుదల దాయిచ్యమని నజరేయుడైన యేసునామములో నాయన ప్రభువా మా తల్లిగారి పట్ల, మేరీ పట్ల, రాజు పట్ల, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రములు, నీకే ఘనత మహిమ ప్రభావములు తండ్రి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, అటాచ్మెంట్ జీసస్ తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్నం మీద ఇది కూర ఇది కూర ఐదు బాగా ఉంటుంది. అదే దీపం ఇచ్చేచ్చు అయిపోయింది. చిన్న ప్లేట్లు గంటడు గంటేస్తే కూర సపరేట్గా వండేస్తే నెక్స్ట్ చాలు చాలా బిర్యానీకి మసాలా సాంబార్లు పేస్ట్ చేసి ఆ రైస్ దాంట్లో ఫోన్ కట్ చేయరా, కట్ చేసి పెట్టి తీవా అవుతాయి తీసాక